భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ థాయిలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. థాయిలాండ్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. థాయ్ ప్రధాని షేటోంగ్ టోన్ షినపత్రాతో భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతేకాదు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేషన్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ 6వ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు మోదీ. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే ఛాన్స్ ఉంది. కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే ఛాన్స్ ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సమ్మిట్ కు థాయ్ పీఎం పేటోంగ్ టాన్ షినపత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్యలు సైతం హాజరు కానున్నారు. 2018లో నేపాల్లోని కాఠ్మండులో జరిగిన 4వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావటం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్ లో జరిగింది. ప్రధాని మోదీ పర్యటన పట్ల థాయిలాండ్లోని భారత రాయబారి నగేష్ సింగ్ స్పందించారు. మోదీ పర్యటన నేపథ్యంలో థాయిలాండ్లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొందన్నారు.